ఇది జస్ట్ ఊహ మాత్రమే. బాబు గారు బెత్తరపోయి ఉంటారు. ఎందుకంటే ఆయన కోరుకున్నట్టే అన్ని రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఆయన కోరుకున్నట్టే జరుగుతుంది, భారతీయ జనతా పార్టీలో ఆయన కోరుకున్నట్టే జరుగుతుంది, కమ్యూనిస్టులు ఆయన కోరుకున్నట్టే ఉన్నారు. టోటల్గా కథంతా తను అంటే స్క్రిప్ట్ తను రాశారు, పాత్రలు అవి పోషిస్తున్నాయి. అట్లాంటి సందర్భంలో ఓ పాత్ర ఎదురు తిరిగింది. అది పాత్ర అనుకుంటే అందుకే జీవం పోసుకుంది. అది జనసేన పవన్ కళ్యాణ్. తను రాసిన పాత్రలో ఒకటిగా మిగిలిపోతాడు అనుకుని ఆయన ధైర్యంగా మండపేటలో అనౌన్స్ చేసేశారు. వాస్తవంగా దాని వెనకాల ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. మండపేటలో కాపుని తీసుకొచ్చి పోటీకి పెట్టింది త్రిమూర్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన జోగేశ్వరరావు వరుసపెట్టి 3 సార్లు గెలుస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, కమ్మ సామాజిక వర్గం ఈసారి చాలా బలంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే రెడ్లు 2 రాష్ట్రాలు కలిపి దాదాపు 90 మంది దాకా ఎమ్మెల్యేలు అయ్యారు. మనమేంటి సొంత పార్టీ ఉండి ఏమీ చేయలేకపోతున్నాం, మన అక్కడ నష్టపోయాం, ఇప్పుడు ఇక్కడ ఎట్లాగా అని అడుగుతున్నారు. ఈ దఫా ఎక్కువ సీట్లు అడుగుతున్నారు. అందుకనే కమ్మ సామాజిక గురించి గట్టి ఒత్తిడి ఉండటంతో జోగేశ్వరరావు పేరుని అనౌన్స్ చేసేశారు. అక్కడే ఉన్న కాపుల్లో అది కోపం తెప్పించింది. ఆ సీటును గట్టిగా ఆశిస్తున్నటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడంతో కథ మారింది. పవన్ కళ్యాణ్ ఇంత సీరియస్గా తీసుకుంటారని చంద్రబాబు అనుకుని ఉండకపోవచ్చు. దానికి తోడుగా 1/3 సీట్లు అంటే మనం అట్లా అంటూ ఉంటాడులే, మనం ఇచ్చినవి తీసుకుంటారులే అని చంద్రబాబు అనుకుని ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఇన్ని రోజుల పాటు ఏది తేల్చకుండా ఉండరు. పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పారు అని ఆయన ఫీల్ అయ్యి ఉంటే జరిగి ఉండేది. కానీ ఆయన చెప్తుంటాడు మనం ఇస్తే 15-25 తీసుకుంటాడులే అని ఫీల్ అవుతూ ఉండాలి. అది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గత 3-4 రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణం అది కూడా రా కదలిరా సభలో ఊపుందని తమ సొంత పత్రికలని హైలైట్ చేస్తున్న టైంలో తన సొంత టీవీ ఛానళ్ళని హడావిడి చేస్తున్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా కావడం వెనకాల 3-4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ స్పష్టం చేయటం, నాదెళ్ల మనోహర్ పంపించి 1/3 కావాల్సిందేనని, లేకపోతే కాపులు అంగీకరించే పరిస్థితి లేదని, అట్లాగే ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కూడా అన్న తర్వాత తన సొంత నాయకులతో చర్చించుకునే పనిలో ఉన్నారు. కానీ ఈలోపు పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఒక రకంగా చంద్రబాబుకి షాకే.